ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 92వ శ్లోకం. గతాస్తే మంచత్వం ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకం. అనువాద పద్యము. భవదీయం బగు ఖట్వమా హరిహర బ్రహ్మేశ్వరుల్ కాగ నీ శివుడున్ స్వచ్ఛపు ఛాయనన్ నెపముతో చిత్రించగా దుప్పటిన్ భవదీయ ప్రభవాని పైన ప్రతిబింబ భ్రాంతితో చంగ కన్గవకానందమొసంగురాగమయి శృంగారమ్ముతో పించగా. తాత్పర్యము. తల్లి జగజ్జననీ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు నీవు అధిష్ఠించు మంచము యొక్క 4 కోడుల రూపమున రూపముననున్నారు. సదాశివుడు తన స్వచ్ఛమైన తెల్లని కాంతిచే అను నెపముతో ఆ మంచముపై కప్పు దుప్పటి అగుచు ఎర్రని నీమేని కాంతులు తనపై ప్రతిఫలించుట వలన తానును పూర్తిగా ఎర్రగా మారి మూర్తీభవించిన శృంగార రసము వలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు. అంటే అమ్మవారికి పంచకృత్యపరాయణ అని ఒక నామం ఉంది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములే ఈ పంచకృత్యములు. అమ్మవారి అనుజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు వరుసగా ఈ పంచకృత్యములను నిర్వహిస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమో నమః.